ఐఎమ్ డాక్టర్ గరిపల్లి రాజేంద్ర, ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ ప్రాక్టాలజిస్ట్. ఈ రోజు మనము స్క్రోటమ్ లో గడ్డ గానీ వాపు గానీ ఎందువల్ల అనే దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు చాలా మందికి స్క్రోటమ్ మీద గడ్డ అనేది స్లోగా పెరుగుతూ వస్తుంది. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్లోగా పెరుగుతూ చాలా పెద్ద సైజు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అది నొప్పి ఉండదు, కొన్నిసార్లు నొప్పితో పాటు ఉంటుంది. పడుకున్నప్పుడు తగ్గిపోయి లేచిన తర్వాత మళ్ళీ సేమ్ గడ్డలాగా రావడం హెర్నియా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఒకవేళ గడ్డ స్క్రోటమ్ దగ్గర మాత్రమే ఉండి పడుకున్నా లేచినా దానికి ఎలాంటి సైజ్ చేంజెస్ ఏమీ ఉండకపోతే దాన్ని హైడ్రోసిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దానికి ఏం చేయాలి? ఇది నొప్పి లేకుండా ఉంటుంది, కాకపోతే దీనివల్ల లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతాయి. ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు అది మొత్తం పస్సులాగా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో తొందరగా సర్జరీ చేసుకోవడం వల్ల కంప్లీట్ గా దాని నుండి విముక్తి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. We at Rishta Hospital do all type of general surgery and laparoscopic surgery cases. Thank you.